పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం నందు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆప్కో ద్వారా గత 6 సంవత్సరాల నుంచి కొన్ని చేనేత సహకార సంఘాలకు, 12 సంవత్సరాల నుంచి కొన్ని చేనేత సహకార సంఘాలకు రావాల్సిన సుమారు 170 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాల కొనుగోలును కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన థ్రిఫ్ట్ ఫండ్, యాన్ సబ్సిడీ, 30% రిబేట్ బకాయిలు కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. పావలా వడ్డీ రుణ పథకం వెంటనే ప్రారంభించాలని, చేనేతలకు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 25,000 రూపాయల నేతన్న భరోసా పథకం వెంటనే అమలు చేయాలని కోరారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగించి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బోగస్ చేనేత సొసైటీలపై ప్రభుత్వం దృష్టి సారించి విచారణ జరిపించి వీటిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి చివరి హెచ్చరికగా సంక్రాంతిలోపు చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలను 100% ఆప్కో చెల్లించని ఎడల చేనేత సహకార సంఘాలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 చేనేత కుల సంఘాలతో కలిపి రీలే నిరాహార దీక్షలు ప్రారంభించి ఆమరణ నిరాహార దీక్షకు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు దృష్టి పెట్టి పరిష్కారానికి పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ చేనేత నాయకుడు కోమాకల సత్యనారాయణ, సీనియర్ చేనేత సహకార సంఘాల నాయకుడు పడాల అప్పారావు, ఇసుకపల్లి సత్యనారాయణ, జక్కిలింకి రమేష్, కాకి సత్యరాజు, జోగా శ్రీనివాస్, తెడ్లపు శ్రీనివాస్, శ్రీరామ్ నాని, బడిగంటి రవి తదితరులు పాల్గొన్నారు. చేనేతలకి ఎక్కువ ఇన్కమ్ రావటం లేదు. మగ్గంలో వేసిన వాడికి అవకాశం లేకుండా పోయింది. అందుకని పవర్ లూమ్ని సెపరేట్ చేసేసి వాళ్ళకి ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చేసి, మా వాళ్ళకి ప్రత్యేకంగా ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చి వీళ్ళ ద్వారానే చేయాలి. తర్వాత ఫేక్ సొసైటీలు చేనేత రెడీ చేస్తున్నాయి. ఆ సొసైటీని ముందుగా గమనించి రద్దు చేసి వాస్తవమైన సొసైటీకి ఎన్నికలు జరిపించి ఈ ప్రభుత్వంలో అయినా మాకు మంచి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళే చేస్తున్నారు. ప్రభుత్వ వారి సహకారంతో, కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో, సామాన్యుడు కాదు వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు మా వాళ్ళు అవ్వచ్చు, పై వాళ్ళు అవ్వచ్చు, ఫేక్ సొసైటీలు క్రియేట్ చేస్తున్నారు. అవి ఉన్నాయి, వాటిని తీయించాయి. ఓకేనా? నమస్కారం, నా పేరు పప్పు దుర్గా రమేష్. నేను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేనేత సమస్యలు వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో సహకార సంఘాల జేఏసీ, చేనేత సహకార సంఘాల జేఏసీ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకి సుమారు 6 సంవత్సరాల నుంచి కొన్ని సొసైటీలకి, 12 సంవత్సరాల నుంచి కొన్ని సొసైటీలకి సుమారు 170 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు ఏదైతే చేనేత సహకార సంఘాల నుంచి బట్టలు నేయించుకుని ఆప్కో తీసుకుని ఆప్కో అమ్మేసుకున్న తర్వాత కూడా 7 సంవత్సరాల నుంచి కూడా సుమారు 6 సంవత్సరాల నుంచి కూడా బకాయిలు చెల్లించట్లేదు. దీనివల్ల చేనేత సహకార సంఘాలు వడ్డీలకు డబ్బులు తెచ్చి వస్త్రాలు నేసి ఆప్కోకి ఇచ్చి ఆప్కో అమ్మేసుకున్న తర్వాత కూడా ఇవ్వకపోవడం వల్ల వడ్డీలు కట్టలేక చేనేత సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి, నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం, మేము మొన్న రాజమండ్రిలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. సంక్రాంతిలోపు చేనేత సహకార సంఘాలకు బకాయిలు ఇవ్వలేనట్లయితే, రిలీజ్ చేయలేకపోయినట్లయితే మేము వెంటనే రిలే నిరాహార దీక్షకి, అలాగే ఆమరణ నిరాహార దీక్షకి వెళ్తామని చెప్పాం. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా మేము ఈ యొక్క డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆప్కో చేనేత సహకార సంఘాలకి వస్త్రాలు కొనుగోలు చేయడం కూడా నిలిపేసింది. ఎందుకంటే మేము డబ్బులు అడుగుతున్నాం, మీరు అమ్మేసుకున్న దానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆప్కో సహకార సంఘాల నుంచి కూడా ఈ బట్టలు కొనుగోలు చేయట్లేదు, వాళ్ళకి ముడిసరికి ఇవ్వట్లేదు. కాబట్టి ఈ 2 డిమాండ్ని సంక్రాంతి లోపు నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా మేము కలిసాం. ఇక్కడే పిఠాపురం నియోజకవర్గంలో కొణిదెల నాగబాబు గారిని కూడా కలిసినప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకు ఏ డిమాండ్లు ఉన్నాయో చెప్తే మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా, కూటమి ప్రభుత్వం ద్వారా తీసుకెళ్లి అవి నెరవేర్చే విధంగా ఏర్పాటు చేస్తామంటే, ఏమీ లేదు సార్, మాకు ఈ వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం 24,000 రూపాయలు తప్ప మిగతా చేనేత సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలవ్వట్లేదు,
అని అన్నప్పుడు ఏ పథకాలు అమలు అవ్వట్లేదని అడిగారు. దానికి థ్రిఫ్ట్ ఫండ్ పథకం అని ఒకటి ఉంది, అలాగే యార్డ్కి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, అలాగే 30% చేనేత వస్త్రాల మీద రిబేట్ పథకం ఒకటి అమలయ్యేది, ఇవేవి కూడా అమలు అవ్వట్లేదు అన్నప్పుడు ఇప్పుడు వరకు ఉన్న చేనేత సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఏదైతే చేనేత సహకార సంఘాలకి రుణాలు ఇప్పించేస్తే మీ బాధలేమి ఉండవు కదా, ఈ డిమాండ్లు మేము నెరవేరుస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని అన్నప్పుడు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు చేనేతలందరూ కూడా ఎదురు చూశారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వెంటనే డిమాండ్లు చేయకూడదనే ఉద్దేశంతో మేము కూడా ఓపికతో 2 సంవత్సరాలు చూసాం. 2 సంవత్సరాలు ప్రభుత్వ కాల పరిమితి అయిపోయింది. ఇప్పటికి కూడా చేనేతలకు సంబంధించి ఏ విధమైన సంక్షేమ పథకం అమలు అవ్వలేదు. మీరు 200 యూనిట్లు చేనేత 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు, ఇప్పటికి వచ్చి దాన్ని అమలు అవ్వలేదు. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే చేనేతలందరూ కూడా నిజమైన చేనేత సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫేక్ చేనేత సొసైటీలతో ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ అన్నిటికీ ప్రధాన కారణమైన ఏదైతే హ్యాండ్లూమ్ కమిషనర్ కమ్ ఆప్కో ఎండి ఉన్నారో రేఖారాణి గారిని వెంటనే ఆ పదవి నుంచి వేరే డిపార్ట్మెంట్కి బదిలీ చేయాలని చెప్పి చేనేతల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ సమస్యలకు పరిష్కారం అనేది దొరకదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే చేనేతలకు సంబంధించిన ఈ డిమాండ్లని సంక్రాంతి లోపు మీరు అమలు చేయకపోతే వెంటనే మేము రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు ఈ ఉమ్మడి కాకినాడ జిల్లా కేంద్రంగానే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కాకినాడ ఉందో కాకినాడ జిల్లా కేంద్రంగానే చేపడతామని చెప్పి చేనేతలందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద కూడా సంక్రాంతి వెళ్ళిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణని మేము నిర్వహిస్తామని చెప్పి, భవిష్యత్ కార్యాచరణని ప్రణాళిక చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.